హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యలో ఈ శాంతి కాముకుల ఆగడాలైతే ఎక్కువైనాయి. పేరుకి వాళ్ళు శాంతి కాముకులు గానీ, నిజంగా అయితే వాళ్ళు ఎన్నో హిందుత్వాన్ని నాశనం చేయడానికి, వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి, వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నో కుట్రలు పన్నుతుంటారు. అదేవిధంగా నేను చెప్పాల్సిన పాయింట్ ఈరోజు సూటిగా నేను ఒక వీడియో డిస్ప్లే చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. చూశారు కదా ఈ వీడియో. ఈ వీడియోలో ఒక అబ్బాయి, నేను అది ట్రాఫిక్‌లో ఆగాను. ఆగినప్పుడు ఆ వీడియో తీసుకున్నాను. అది వెళ్ళిపోతున్న ట్రాఫిక్ సిగ్నల్ పడ్డెమ్మడే. అంటే ఒక ఫ్లాగ్ ఏసి ఉంది ఆ బండి పైన. ఏం ఫ్లాగ్ అని చెప్పేసి నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చూశాను. షాకింగ్‌గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, అది పాలస్తీన్ ఫ్లాగ్. అంటే ఇక్కడ ఉంటున్న దేశంలో ఈ చెత్తనా కొడుకులు పాలస్తీన్ ఫ్లాగ్ ఏసుకొని తిరుగుతున్నాడు. ఇండియా ఫ్లాగ్ ఏసుకొని తర్వాత ఐ లవ్ ఇండియా, ఐ లవ్ పాలస్తీన్ అంటే సరే. ఇప్పుడు భారతదేశంలో ఉండే వాళ్ళకి ఇండియాతో పాటు కొన్ని దేశాలంటే ఇష్టం. కొందరికి ఎట్లా అంటే ఇప్పుడు రష్యా అంటే ఇష్టం. అంత మాత్రాన రష్యాను ఇష్టపడినంత మాత్రాన తప్పేం కాదు. అట్లా వీనికి ఏమన్నా ఇష్టం ఉంటే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ పాలస్తీన్ అని వేసుకోవచ్చు. కానీ అట్లా వేసుకోకుండా ఇండియా ఫ్లాగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ పాలస్తీన్ ఫ్లాగ్ వేసుకున్నాడు. అట్లాంటప్పుడు ఈ దేశంలో ఉండడం ఎందుకు రా నాయన? ఇట్లాంటి కొడుకులను పాలస్తీన్ పంపించాలి, అక్కడనే సెటిల్ చేయాలి, బాగుంటుంది. ఇక దేశంలో ఉండేందుకు, ఈ దేశంలో ఉన్నప్పుడు ఇండియా ఫ్లాగ్ వేసుకో. సరే, ఇండియా ఫ్లాగ్ ఒకటే నీకు బాధ అనిపిస్తుంది అంటే ఇండియా ఫ్లాగ్తో పాటు ఐ లవ్ పాలస్తీన్ అని వేసుకో. రెండు వేసుకుంటే ఎవరికి డౌట్ రాదనమాట, మీలాంటి వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలకు. కానీ ఒకటే ఫ్లాగ్ వేసుకుంటే ఏమో అర్థమవుతుంది, నీకు ఇండియానే ఇష్టం లేదు కానీ పాలస్తీన్ ఇష్టం. ఆ పాలస్తీన్ ఏముందిరా ఆయన? ఆ పాలస్తీన్ తిండికి లేదు ఆయన. ఈ కొడుకులు అక్కడ పంపిస్తే ఈ దరిద్రమైన కొడుకులు అక్కడనే వస్తారు. ఇక్కడ ఇక్కడ అందరినీ హిందువులను చంపే బదులు. చూడండి హిందువులారా, ఒకసారి మన దేశంలో ఉంటూ మన భారతదేశంలో ఉండే ట్యాక్స్ల, హిందువులు కట్టే ట్యాక్స్లను ఇక్కడ ఉండే అన్నీ అనుభవిస్తూ కొడుకులు మాత్రం పాలస్తీన్ ఒత్తాసు పలుకుతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం మనం. ఇట్లాంటివి మనం, వాళ్ళు మారరు, వాళ్ళు అట్లాగే ఉంటారు, మనం మారాలి. హిందువులు అనేది సెక్యులరిజం అనేది నమ్మిన రోజులు హిందువులు అయితే భ్రష్టు అయిపోతారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇట్లాంటివి చెప్తే, క్రిస్టియన్ ముస్లిం బాయ్ బాయ్ ఇట్లాంటివి చెప్తే చంపకెట్టి కొట్టండి. ఎందుకంటే అవి వాళ్ళ ఊరికి మనకు చెప్పడానికే మనకు వస్తాయని వాళ్ళు పాటించరు. కాబట్టి ఇట్లాంటివి ఏం నమ్మకండి. హిందూ హిందూ అనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.